ఏమవుతుందంటే సంపన్నుల చేతిలోకి భూబకాసురుల చేతిలోకి భూములు అక్రమంగా వెళ్ళిపోయి దాంతోపాటు ఈ చెరువులు కూడా ఆక్రమిస్తున్నారు ఈ దుర్మార్గులు. అంటే నేను అనేది దాన్ని నాగార్జున గారిని నేను ముడిపెట్టి మాట్లాడతాను, ఇష్యూ ఓవరాల్గా మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ 2 చెరువులు 111 హైదరాబాద్లో చెరువులు కుంటలు ఆక్రమించి చేసుకుని మీరు అన్నట్టు మల్టీ స్టోరేడ్ బిల్డింగులు చాలా అపార్ట్మెంట్లు వచ్చినాయి. చిన్నపాటి వర్షం అంటే మనం ప్రగతినగర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి మీరు ఈ ప్రాంతాలు చూస్తే కాలనీలు మునిగిపోతున్నప్పుడు ఈ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఈ టౌన్ ప్లానింగ్ ఎదవలకి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడో, ఎవడైతే ఈ దీనికి సంబంధించిన పట్టణ హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉంటారో వీళ్ళందరికీ బాధ్యత ఉంది కదా. ఎక్కడ ఎఫ్టీఎల్ ఉన్నాయి, ఎక్కడ ఫ్లో ఎటు వెళ్తుంది, నీళ్ళు ఎటు వెళ్తున్నాయి అని. ఇవాళ మీరు నగరంలో చిన్నపాటి వర్షం పడితే కారు తీసి బయట పెట్టలేరు, కార్లు కొట్టుకుపోతున్నాయి. కనీసం అసలు పిల్లలు కొట్టుకుపోతున్నారు, పెద్దవాళ్ళు కొట్టుకుపోతున్నారు డ్రైన్స్లో. ఈ దుర్మార్గానికి బాధ్యులు ఎవరు? ఆఫీసర్లేగా. వీటన్నిటికీ మూలం ఎవరో? ప్రభుత్వ మినిస్టరు, ఆ రోజు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు. ఈ ఇళ్లని ఈ వాగుల్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఉరి తీయాలి వాళ్ళని. వాళ్ళు మామూలుగా సస్పెన్షన్ కాదండి, ఇంత దుర్మార్గం అండి. చాలా ప్రకృతి పర్యావరణాన్ని చాలా విధ్వంసం చేస్తున్నారు వీళ్ళు అవినీతికి పాల్పడి. ప్రభుత్వాలు కూడా రెవెన్యూ వస్తుంది కదా, మాకు రెవెన్యూ వస్తే మేము ఉచిత పథకాల పేరుతో అన్ని దోసేసుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొచ్చు అని ప్రభుత్వాలు కూడా. ఇంకోటి ఏంటంటే ఈ కార్పొరేటర్లో కౌన్సిలర్ స్థాయిలో ఉండేవాళ్ళు కూడా ఈ దొంగ వ్యాపారాలు చేస్తారు. ఏది ఈ చెరువులు ఆక్రమించి ఎఫ్టీఎల్లోను ఈ పార్కులను ఆక్రమించి కట్టడం. వీళ్ళకి ఆశీస్సులు ఎవరో? రాజకీయ పార్టీల నేతలు. దీనికి ఎట్లా వెళ్తాం, విత్తు ముందా చెట్టు ముందా అని మాట్లాడుతాండి. ఇది ఒక విషవాలయంలాగా వెళ్ళిపోయింది. ఓవరాల్గా చూస్తే అంటే నగరంలో మనం బతకలేని పరిస్థితి. మొత్తం అంతా దుర్మార్గంగా పర్యావరణాన్ని ఇది చేయటం, వందల అంతస్తులు కట్టేయటం. ఆ బిల్డర్లు కూడా అసలు అవసరం లేకుండా కూడా ప్రభుత్వాలు కూడా అక్కడ 100 అంతస్తులు ఇవ్వటం. 100 అంతస్తులు వెళ్తే రేపొద్దున చిన్నపాటి కలామిటీ ఏదైనా అలార్మింగ్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఒక ఫైర్ యాక్సిడెంటో లేదా ఒక ఎర్త్క్వేక్ వచ్చిందని ఒక చిన్నపాటి ఇది వచ్చిందనుకోండి, ఆ ప్యానిక్ అయితే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తొక్కుకు చచ్చిపోతారు. ఉదయం 9 నుంచి 10:30 వరకు రోడ్డు మీద కారు తీయడానికి వీల్లేదు. గోపి గారు, మీరు సిటీ ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తే, ఇప్పుడు మీరు ఏదైతే పెరుగుతుందని అంటున్నారో గండిపేట ఇటువంటి ఏరియాలకు వెళ్తే, ఆ ఏరియాలో మీరు 9-10 మధ్యలో, సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో కారు బయటికి తీయలేరు, బైక్ మీద మీరు వెళ్ళలేరు. మీరు హైటెక్ సిటీలో నుంచి ఉద్యోగస్తులందరూ ఇళ్ళకెళ్ళే టైంలో సాయంత్రం రాత్రి 10 అవుతుంది. వాళ్ళు పొద్దున్నే సాయంత్రం 6కి 7కి డ్యూటీ దిగితే రాత్రి కూడా రోడ్డు మీద. ఉదయం వాడు 9కి 10కి ఆఫీస్కి వెళ్ళాలంటే 7:30కి 8కి బయలుదేరితే కానీ 10కి 2 గంటలు పడుతుంది. నరకం ప్రాయం అయిపోయింది నగర జీవితం అనేది. చేతులారా దుర్మార్గంగా బిల్డర్లు కానివ్వండి, అఫీషియల్స్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మొత్తం ఈ స్వార్థంతో పర్యావరణాన్ని విధ్వంసం చేసేసారు. పర్యావరణం అంటే ఏంటంటే మన కన్నతల్లి లాంటిది. చెట్టు, నీరు, భూమి ఈ 3 కూడా, గాలి మన కన్నతల్లి లాంటివి. మన కన్నతల్లిని, మన ఇంట్లో మహిళల్ని, మన పిల్లల్ని ఎంతైతే ప్రేమించి ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటాం, వాటిని కూడా మనం అంత చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇంత విద్వేషంగా చెరువులు పూర్తి చేసి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు కూడా, పెద్దలుగా ఉండాల్సిన వాళ్ళు, మంత్రులు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, జడ్జీలుగా, మాజీ న్యాయమూర్తులుగా ఉండాళ్ళు కూడా ఉన్నారు. ఈ 111 భూముల్లో ఆక్రమించుకుని ఆస్తులు కొనుక్కుని ఉండాళ్ళు అందరూ కూడాను. దీని మీద నిజ నిర్ధారణ జరగాలి. దీంట్లో ఎవరో కన్వెన్షన్ ఉదయం నుంచి కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలోనే లోటస్ పాండ్ కూడా చర్చకు వచ్చింది సార్. లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కూడా అది పరిధిలో ఉన్నట్టు అవగాహన మేరకు ఏంటి? నా అవగాహన మేరకు అది హెచ్ఎండిఏ లేఅవుట్. అది ఓకే, హుడా లేఅవుట్. హుడా వేసిన లేఅవుట్లు అయ్యి ఆ హుడా మరి అంత ఇదిగా ఎఫ్టీఎల్లో లేఅవుట్కి హుడానే ఇదే తప్పుదారి పట్టింది అనేది నాకు ఆలోచించాల్సింది ఇది. అయితే అక్కడ కుంట ఒకటి ఉంది, అదేదో చెరువు. ఆ చెరువు పైనుంచి చుట్టూ కొండల్లాగా ఉంటాయి, ఆ నీళ్ళన్నీ దాంట్లోకి వస్తాయి. నాకున్న సమాచారం, నాకు అక్కడ పరిసరాల్లో నేను కూడా అటు ఇటు వెళ్ళి వచ్చిన దాంట్లో మాత్రం అయితే అది ఎఫ్టీఎల్లో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. అది ఓన్లీ కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడే భాషే తప్పించి అది ఎఫ్టీఎల్లో ఉందని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇల్లు చాలా ఆప్ మీద ఉంటుంది. కింద నుంచి మనం వెళ్తా అంటే రైట్ సైడ్కి చెరువు ఉంటుంది. ఆ చెరువుకి దీనికి మధ్య అది హుడా లేఅవుట్. అదంతా కూడా పైన ఏమో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్కి, సినిమా ప్రెస్ ఫోటోగ్రాఫర్స్కి విజయభాస్కర్ రెడ్డి గారు ఉండగా
అలాట్ చేశారు. అవునవునవును. దాని కింద ఉన్నంతా కూడా హుడా లేఅవుట్లు వేస్తే హుడాలో కొనుక్కున్న ఆక్షన్లో కొనుక్కున్న ప్లాట్లు వీళ్ళు కొనుక్కున్నారు. కాబట్టి అదైతే రాజకీయ ప్రయోజనాలకు మాట్లాడుతున్న భాష తప్పించి నేనైతే మాత్రం దాంట్లో నిజం ఉందని మాత్రం నేను అనుకోను. ఈ నాగార్జున గారి దాంట్లో మాత్రం నేను చాలా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాను కాబట్టి అదైతే మాత్రం కళ్ళ ముందు చెరువును పూడ్చే కట్టారు అనేది ఒక మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మంత్రి నేరుగా లెటర్ రాయడం అంటే ఎట్లా అర్థం చేస్తారు? ఎవరైనా రాయొచ్చు, మీరేం రాయొచ్చు. మిగతా అంశాలన్నీ చాలా ఉన్నాయి, మిగతా అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో ప్రత్యేకంగా మంత్రి కలుగు చేసుకోవడం అని అంటే ఏమన్నా ప్రత్యేకమైనటువంటి టార్గెట్ ఉందా లేకపోతే జనరల్గా ఆయనకు ఇప్పుడు నువ్వు ఎందుకు రాసావని క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి లేదండి. ఆఫ్ కోర్స్ మంత్రి అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, ఎందుకు రాయకూడదని అంటారు. దాన్ని ఎవరు ఏం చెబుతాం దాని మీద ఇప్పుడు చర్చించడం కూడా మనం ఏం చెప్పలేని విశ్లేషించలేని ఇదనమాట. అవునా నాకు తెలిసిందే దాని మీద నేను చూశానని అన్నాడు. లెటర్ ఇచ్చినప్పుడు మరి ఆయన నాగార్జున గారికి అంత స్థాయిలో సమాజంలో అంత పేరు ఉన్న మనిషికి తెలియదా వెంకటరెడ్డి గారు లెటర్ ఇచ్చారు, ఒక మంత్రి గారు ఇచ్చారని చెప్పినప్పుడు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఉందా? మీడియాకు వచ్చినప్పుడు ఈయన వెళ్ళిపోయి లేదు మంత్రి గారు ఇట్లా వచ్చింది ముఖ్యమంత్రి గారు నా మీద ఆరోపణలు వస్తున్నాయి, నేను అక్కడ నిలబడతాను, మీరు ప్రభుత్వం ద్వారా సర్వే చేయించండి, ఎఫ్టీఎల్లో ఉంటే నేనే వదిలేస్తాను, నేనే కోలుగొట్టేస్తానని ఒక లెటర్ ఆ రోజు బహిరంగంగా ఇదే మాట అప్పుడే మాట్లాడవచ్చుగా. ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడి ఇవాళ ఆయన కోర్టులో స్టే ఉంది, నాకు నోటీస్ ఇవ్వలేదనే భాష ఆ తీరి తీసుకోవడం తప్పు. నేను లాబీ చేసుకున్నాడు అనుకోవాలా గతంలో? సరే కోర్టులో స్టే ఉంది, మనం కోర్టుల్లో లాబీ అని అనలేం కానీ పొలిటికల్ ఎందుకనకూడదు అన్నీ అనవచ్చు. కోర్టులో లాబీ ఉండదు, బయట పొలిటికల్ లాబీ కూడా ఉండదు. ఎందుకు మాట్లాడుకోకూడదండి? ఎట్టా సంవత్సరాల తరబడి స్టేలు ఇస్తారండి, ఎట్టా కేసులు తేల్చకుండా ఉంచుతారండి. ఓ పక్క స్టేల మీద వ్యాపారాలు రోజువారీ ఎంత 30-40 లక్షలు ఒక పెళ్లి జరిగితే ఇక్కడ అన్కన్వెన్షన్లో 25 లక్షల నుంచి పైనే. అదే ఇంకా రిసార్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు గండిపేట లోకల్ ఉన్నాయి, కాలేజీలు కట్టారు, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కట్టారు కొన్ని చోట్ల ఎఫ్టీఎల్లో. ఎఫ్టీఎల్ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టడం కూడా తప్పే కదండి, వ్యవసాయానికే మాత్రం వాడాలి దాన్ని. చాలా ఖరీదైన వాళ్ళందరూ గెస్ట్ హౌస్లు ఉంటాయి మీకు గండిపేట చుట్టుపక్కల. గండిపేట గెస్ట్ హౌస్లు సేద తీరడానికి, వీకెండ్లో సేద తీరడానికి, పార్టీలు పెట్టుకోవడానికి, అసాంఘిక కార్యకలాపాలకే మాత్రం కాకుండా కాలక్రమంలో గత 10 ఏళ్లలో ఏమైపోయినాయి అంటే అక్కడ అపార్ట్మెంట్లు, రో హౌస్లు, గేటెడ్ కమ్యూనిటీలు వచ్చేసినాయి, వందలాది గేటెడ్ కమ్యూనిటీలు వచ్చేసినాయి. ఎట్టా వస్తే ఎవరెవరు ఆ బిల్డర్లు అందరూ ఎవరండి? గండిపేట చుట్టుపక్కల కట్టిన గేటెడ్ కమ్యూనిటీలన్నీ ఎఫ్టీఎల్లో లేవా? వీళ్ళందరూ ఎవరాళ్ళు? ఇప్పుడు చర్యలు ఎవరి మీద? అదే కదా ఇప్పుడు తీసుకోవాల్సిన చాలా బృహత్తరమైన ఇది. ఇప్పుడు హైడ్రా మీద వాళ్ళు కూల్చేస్తా అంటే కొంతమంది వెళ్ళిపోయి ఢిల్లీలో ఒత్తిడి చేస్తున్నారు రాజకీయ నాయకులు. వీళ్ళు కూడా తూతు మంత్రంగా చేయటం అనేది ఓ తప్పే. నిన్న చిత్రపూరి కాలనీ దగ్గర కూడా ఇది 4 ఇళ్ళు కూలగొట్టారు. కూలగొడతాను నేను తప్పు అంటలా, కూలగొట్టడంతో పాటు వాటి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా మీరు ఉరిదీయండి పట్టుకుని, వాళ్ళు కూడా చెంచలు కూడా జైల్లో బెయిల్ లేకుండా పెట్టండి. ఊరిని అరెస్ట్ చేసాం రేపో వెళ్ళినా మళ్ళీ బెయిల్ తీసుకుని వచ్చేస్తారు, అది కాదు కదా. సస్పెండ్ చేశారు. ఒక్కొక్కడు టౌన్ ప్లానింగ్ను ఒక్కొక్క చిన్న ఆఫీసర్ ఆస్తులు వాళ్ళు 100 కోట్లు మినిమం ఉన్నాయండి. వాళ్ళు ఒక్కొక్క ఆస్తి ఎంత ఉందనుకుంటున్నారు? ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ కార్పొరేషన్లో చేసే వాళ్ళ ఆస్తులు ఒక్కొక్కటి చిన్నపాటి టౌన్ ప్లానింగ్ ఇన్స్పెక్టర్ ఆస్తి 100 కోట్లు ఉంటుంది వాళ్ళ. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అసలు దారుణంగా ఉంది, జరగదు. ఇప్పుడు మాట్లాడుకోవడం తప్పు, ఎంత మాట్లాడిన కంఠశోష తప్పించి. సో మొత్తానికి ఒక రకంగా రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నట్టు ఈ పులి మీద స్వారీ ఇది మాత్రం చేస్తే ఆయన చిరస్థాయిగా ఒక నిజాం నవాబు ఎట్టయితే హైదరాబాద్ స్వారీ చేసినంత సేపు హీరోగానే కీర్తిస్తారు జనాలు. ఎక్కడన్నా మిస్ఫైర్ అయితే మాత్రం ఆయన చాలా నష్టపోతాడు. ఇవాళ చరిత్రలో హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోవాలంటే రేవంత్ రెడ్డి అని ఆయన దీన్ని నిర్దాక్షిణ్యంగా కొనసాగించాలి. ఇది తూతు మాత్రంగా ఊరిని కోలుకొట్టడం కాదు. సైమల్టేనియస్గా ఎవరైతే ఆఫీసర్లు ఉండారో, మంత్రులు ఉండారో, మాజీ మంత్రులు ఎవరైతే ఆ కాలంలో ఎన్ని అక్రమాలు జరిగినాయో వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళందరి మీద కఠినంగా శిక్షించేటట్టు చేయాలి. మున్సిపల్ మంత్రి అంటే ఇంకా కేటీఆర్ బాధ్యత ఎవరన్నా కానివ్వండి. మీరు గతంలో తీసి వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎప్పుడు వచ్చింది, హౌస్ నెంబర్ ఎప్పుడు అలాట్ అయింది అనేది ఉంటుంది కదా. సవివరంగా 111 జీవోలు ఎక్కడైతే ఎఫ్టీఎల్ ఆక్రమించారో ఇళ్ళు నెంబర్లు ఎప్పుడు వచ్చినాయి అనేది ఉంటుంది కదా. ఇంటి నెంబర్ అలాట్ చేసిన ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి మొత్తం తీసి వాళ్ళ పెన్షన్లన్నీ కట్ చేయాలి, వాళ్ళ ఆస్తులన్నీ కాన్ఫిస్కేట్ చేయాలి. అట్లా చేసి ఒక భయం పెడితేనే కానీ వాళ్ళ సమాజం కట్టడంలో లేకుండా. ఎందుకంటే వెనక చేసే వాళ్ళు భయపడతారు కదా, భయపడతారు భవిష్యత్తులో రావాలంటే. ఇవాళ సమాజం చేస్తున్నటువంటి యాక్షన్ తీసుకుంటున్నటువంటి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కీర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి చర్యల్ని. రైట్ సార్, థ్యాంక్ యూ.